First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి విజయం సాధించాడు అంటే దాని వెనకాల కుటుంబ సహకారం ఉంటుంది. కష్టాలు నష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా సంవత్సరాల తరబడి వాళ్ళకి అండగా ఉంటేనే ఆ వ్యక్తి విజయం సాధించగలుగుతారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ గురించి. ఎమ్మెల్సీగా ఇప్పుడు ఎన్నిక అయినప్పటికీ కూడా దీని వెనకాల కొన్నేళ్ల తరబడి జరిగినటువంటి పోరాటం ఉంది. ఆ పోరాటం గురించి కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు అండ్ ఇచ్చినటువంటి సహకారం ఏంటి, వచ్చినటువంటి ఇబ్బందులేంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు అద్దంకి దయాకర్ మదర్ జానకమ్మ గారు అండ్ వైఫ్ నాగమణి గారు. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. నాగమణి గారు నమస్తే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా అద్దంకి దయాకర్ కానీ. సరే, ఒక పోరాటం చేసిండ్రు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత ఏమవుతుంది అనుకున్నప్పుడు ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసిండ్రు, ఓడిపోయిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఎటు పోతాడు, ఏమవుతుంది, మళ్ళీ ఒక స్తబ్దత వచ్చింది, సైలెంట్ అయిపోయిండ్రు. సడన్గా ఎమ్మెల్సీ అనేది అనౌన్స్ చేసిండ్రు. ఫైనల్లీ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ. ఎట్లా అనిపిస్తుంది? వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ నౌ. అంటే చాలా స్ట్రగుల్ చేశారు పాపం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదో తను సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో పాలిటిక్స్కి రాలేదు. ప్రజలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు. అది పవర్ ఉన్నా లేకున్నా తను చేస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే పవర్ ఉంటే ఇంకా వాళ్ళకి డైరెక్ట్గా ఏదైనా సర్వీస్ చేయొచ్చు అనే ఒక ఇంట్రెస్ట్ ఎవరికైనా. ఒక పొలిటీషియన్కి ఏముంటుందంటే మన దగ్గరకు వచ్చిన ప్రజలు సమస్యలతో వస్తారు, వాళ్ళ సమస్యల్ని మనం పరిష్కరించాలంటే పవర్ ఉండాలి. సో దానికోసం ఆయన బాధపడ్డారే కానీ తనకేదో పవర్ రావాలి, ఏదో హై పొజిషన్కి వెళ్ళాలి, ఏదో హుందాగా చూపించుకోవాలనే ఉద్దేశం తనకి ఎప్పుడు ఉండదు. ఎప్పుడు జనంలో ఉంటారు, జనం మనిషిగానే ఉంటారు. సో ఉద్యమం అంతా ఒక ఎత్తు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ ఒక ఎత్తు. ఆ 10 years, ఈ 10 years ఎట్లా ఉండేది లైఫ్ అసలు? ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ హౌసే ఆయన. ఇంట్లో ఎప్పుడు లేరు, ఎప్పుడు ఉండరు. ఇప్పుడు అంటే లాస్ట్ ఒక 15 months నుంచి ఉన్నారు కానీ ఆయన లైఫ్ ఎప్పుడు బయటే. అంటే ఏదో ఒక ఉద్యమంలో, అంటే ఫస్ట్ ఒక క్యాస్ట్ ఆర్గనైజర్గా ఉన్నారు ఆయన. తర్వాత ఆయన ఇంట్రెస్ట్ అంతా ఏంటంటే పీపుల్కి ఏదో ఒక సర్వీస్ చేయాలనే మోటివ్తోనే ఆయన ఎదిగారు ఫస్ట్ నుంచి కూడా. ఏదో ఉద్యోగం చేసి అట్లా తనని తాను పోషించుకోవాలి లేకపోతే డెవలప్ అవ్వాలనే ఉద్దేశం తనకి ఎప్పుడూ లేదు. లాస్ట్ అంటే బిఫోర్ తెలంగాణ అయితే చాలా స్ట్రగుల్ చేసాము. ఎకనామికల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో అటువైపు ఇటువైపు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల సపోర్ట్ లేకపోవడము, కొంచెం ఏంటంటే పిల్లల్ని చూసుకోవాలన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఒక మహిళకి. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఉద్యమాల్లో చాలామంది అప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే అన్ని సంఘాలు ఏకీకృతమైనాయి. అప్పుడు అన్ని రాజకీయ సంఘాలు, అందరూ కూడా అది ఏదో తెలంగాణ లేకపోతే మనం ఇంకా మన జీవితాలు ఉండవు, మనకి న్యాయం జరగదు మన పిల్లలకి అనే ఒక కాంక్షతో బాగా పనిచేశారు ఇంట్రెస్ట్గా. సో నాకు అంత అవేర్నెస్ కూడా లేదు అప్పుడు. నేను కూడా అప్పుడు చాలా చిన్నదాన్ని, చిన్న వయసులోనే జాబ్ వచ్చి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయి, మళ్ళీ ఏంటంటే మా వారంతా బయటనే ఉండడము, ఇటు అమ్మ వాళ్ళు సపోర్ట్ చేయకపోవడము, అత్తయ్య వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడము. సో ఒకేసారి ఏమంటారు అన్ని రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసినాయి అనమాట నాకు. సో అప్పుడు చాలా ఇబ్బంది అయితే అయింది. రాను రాను నేను కూడా కొంచెం అవేర్నెస్, వాట్ అబౌట్ సొసైటీ, సో సొసైటీలో మనం ఎలా ఉండాలి, మన రోల్ ఎలా ఉండాలి అనేది ఒక అవేర్నెస్ వచ్చిందనమాట మా వారిని చూసినాక. అంటే నేను అనుకునేదాన్ని ఓకే సోషల్గా సర్వీస్ చేద్దాము మనకి, అంటే నేను ఏంటంటే వెల్ సెటిల్డ్గా ఉన్నప్పుడు మన వంతు సర్వీస్ చేయొచ్చు అట్లా అనుకునేదాన్ని నేను. ఫస్ట్ మనం సెటిల్ అవ్వాలి. అంటే ఏదైనా ఎకనామిక్స్ తోనే కూడుకొని ఉంటుంది. మీరు ఎలాంటి హెల్ప్ చేయాలి ఎవరికైనా అంటే కూడా అది ఆర్థికంగా ఉంటేనే చేయగలుగుతాము.
సో అట్లా సెటిల్ అయ్యాక చేయాలనే ఉద్దేశం నాకు చిన్నప్పుడు ఉండేది. కానీ అంటే ఏం లేకపోయినా చేయొచ్చు అని మా వారి ద్వారా తెలుసుకున్నా. కాకపోతే ఏం లేకపోయినా చెయ్యొచ్చు అనుకుంటే సరే, బయట పోరాటాలు మిగతావో అన్ని ఉద్యమాలు చేయొచ్చు, అందరినీ ఏకం చేయొచ్చు. కుటుంబం ఉంది కదా, కుటుంబంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి. అక్కడ తల్లి ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మిస్ అవుతూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి అవన్నీ వదిలేశారు ఆయన. అన్ని మీరే చూసుకునేవాళ్ళ? అన్ని నేనే చూసుకునేదాన్ని. మా మామయ్య ఉన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు, మా చిన్నాడు బిడ్డ పెళ్ళి అన్ని నేనే చేసిన. మళ్ళీ ఏంటంటే ఎకనామికల్ గా కూడా నేనే చూసుకున్నా. అమ్మ ఇచ్చిన గోల్డ్ అవి పెట్టేసి చూసుకోవడము అట్లా. అంటే మొత్తం నాకు ఒక ఫ్యామిలీ మీద మేనేజ్మెంట్ ఉద్యోగం వచ్చినట్టు అయింది అనమాట. ఒక మేనేజర్గా ఉన్నా మా ఫ్యామిలీకి నేను. సో అంటే నాకు చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూసి నేర్చుకున్నా అనమాట. అంటే ఫ్యామిలీని ఎలా డీల్ చేయాలి, ఎలా మనం ఉన్న బడ్జెట్లో ఎలా మనం సర్దుకోవాలి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఇవన్నీ నాన్నగారి దగ్గర నేర్చుకున్నా కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే అన్ని మల్టీ టాస్క్లు అయ్యేసరికి కొంచెం బాధపడాల్సి వచ్చింది. ఇంకొక పర్సన్ ఉండాల్సిన పర్సన్ ఇంట్లో లేకుండా బయట తిరుగుతున్నాడు అట్లా అనిపించేది. అంటే నేనేమనుకున్నా అంటే సరే కంప్లీట్గా కనీసం ఒక 30-40% అన్నా ఇంటికి ఇస్తారు నాకు పిల్లలకి అనుకున్నా అనమాట. సరే ఆయన ఆశయాల కోసం ఆయన అవుట్ ఆఫ్ ఒక 70% ఇచ్చినా మిగిలిన టైం అన్నా మాకు ఇస్తారేమో అనుకున్నా, కానీ కంప్లీట్గా 100% సొసైటీకే ఇస్తారని తెలియదు అనమాట. అలాంటి విషయాల్లో అప్పుడప్పుడు గొడవలు అయ్యేవి ఇద్దరికి. నువ్వు ఇట్లా మరి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, పిల్లల్ని ఎందుకు కనాలి, అంత నా మీద వదిలేస్తే నేను ఎంత అని చూసుకుంటా అని ఇట్లా ఒక్కోసారి గొడవ వచ్చేది. మళ్ళీ ఆయన సర్ది చెప్పుకునేవాళ్ళు. మనం మరి ఈ త్యాగాలు చేస్తేనే సొసైటీలో పేరు వస్తుంది నలుగురికి. అంటే మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచించుకోవడం కాదు, అన్ని ఫ్యామిలీస్ ఆల్ సొసైటీకి, అంటే ఇంతమంది 4 కోట్ల మందికి బెనిఫిట్ అయ్యే పని కదా ఉద్యమము, తెలంగాణ ఉద్యమం. సో దానికోసం నేను పని చేస్తున్నా కదా. అది సక్సెస్ అయితే ఎంతమంది ప్రజలు మనలాంటి వాళ్ళు సుఖంగా బతుకుతారు అని అట్లా నాకు గైడ్ చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట, కన్విన్స్ చేసేవాళ్ళు. సో నేను కూడా మెల్లమెల్లగా మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకున్నాను అనమాట. అలవాటు పడ్డారు, అడ్జస్ట్ అయ్యా, కావాల్సిందే కదా ఇంకా. అమ్మ, ఇప్పుడు నాగమణి గారు చెప్తున్నప్పుడు దయాకర్ గారికి నాగమణి గారికి మధ్యలో గొడవలు అయ్యేవి అనేది ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. పెళ్లి కంటే ముందు నుంచి కూడా ఇట్లా తిరగడం అనేది ఉందా? ఎట్లుండేది దయాకర్ అసలు? ఉన్నదమ్మా, ముందు నుంచి కూడా పెద్ద ఏం పట్టించుకోలేదు, ఇంట్లో ఉండకపోయేదా? ఇక ఆయన చదువు, ఆయన ఆలోచనే కాదే, ఆయనకు ఎదిరించేది ఏం లేదు. మేము ఆయన మంచితనం, ఆయన ఏ రకంగా చదువుకోవాలనే ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఆయన చెప్తేనే మేము వినేవాళ్ళం. ఏ రకంగా చదువుకోవాలి వరకు ఓకే, కాకపోతే బయటికి పోయిన తర్వాత చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తాడు, మంచి ఒక పొజిషన్లోకి పోతాడు, డబ్బులు వస్తాయి, ఇంకా కష్టాలు ఉండవు అనే ఒక నమ్మకం అయితే ఉంటుంది కదా. ఆ పని చేయలే కదా దయాకర్? అనుకున్నాం అప్పుడు, అనుకున్నారు చేస్తాడు అనే ఆశ ఉంది ఆయన మీద. కానీ ఇక ఇటు వచ్చిండు కాబట్టి ఇక ఆశ లేదు. కాదు అంటే మాకు లాస్ట్ ఒక 5-6 years బిఫోర్ కూడా తనకి అట్లా బాధ అనిపించేది అనమాట. నా కొడుకు ఏదో మంచి స్థాయికి వెళ్ళిపోతాడు, నన్ను బాగా చూసుకుంటాడు అని అనుకునేది పాపం. అయితే నేనే సర్ది చెప్తూ ఉండేదాన్ని, అత్తమ్మ నీ కొడుకుకి మొత్తం తెలంగాణ కాదు వరల్డ్ తెలుగు పీపుల్ అంతా ఫ్యాన్స్ ఉన్నారు, అంతకంటే మంచి పేరు ఇంకేముంటది, ఎన్ని కోట్లు పెట్టినా అలాంటి పేరు రాదు, దొరకదు. సో నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ఆ పేరు చూసి నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అని ఇంకా నేను ఆమె కన్వే చేసేదాన్ని. పాపం తను కూడా అర్థం చేసుకుంది, ఏది ఆశించలేదు. ఎప్పుడో ఒకసారి ఏదైనా అవసరం అయితే తల్లి కదా. అమ్మ, ఇప్పుడు దయాకర్ గారు మీరు అనుకున్నారు మంచి చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటాడు అనుకున్నారు, ఇది కాదు ఉద్యమం అనుకున్నాడు, పోయిండు. ఎంత చెప్పినప్పటికీ కోడలు ఎంత చెప్పినప్పటికీ కూడా కొంచెం ఒక లోపల ఉంటుంది కదా, ఒక బాధ అనేది ఉంటుంది కదా. అసలు పట్టించుకోవట్లేడు, ఇంటికి రావట్లేదు, బయట తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇలా కేసులు అవుతున్నాయి, ఇవన్నీ ఏమనుకునేవాళ్ళు మీరు అప్పుడు? భయపడేవాళ్ళు.
ఇట్లా పోతే అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంటికాడ ఒక్కతి పిల్లలు, ఇక ఆమె బరువు బాధ్యతలన్నీ ఆమె చూసుకునేది. కాబట్టి వస్తాంటే పోతంటే రాకపోకల్లో కూడా ఏమి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏంటంటే మిడ్ నైట్ 3కి 4కి కూడా వచ్చేది. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు, భయపడేది. ఎందుకంటే బయట పగోరు ఉన్నారు, ఈయన మా మీద ఇంత శత్రుతంగా మాట్లాడుతుండు అనేది వారు ఏమన్నా చేయగలుగుతారేమో అని భయపడేది. చివరికి వచ్చింది తెలంగాణ, వచ్చింది, తీసుకొచ్చిండ్రు. అప్పుడు ఏమనిపించింది? నా కొడుకు చేసిన పని మంచిదే కదా, ఇందుకోసమే కదా కష్టపడ్డది. అందరూ మంచి అని ప్రతి ఒక్కళ్ళు దయాకర్ మంచోడు అంటే నాకు కూడా అదే సంతోషం. ఇంటికి పెద్ద కొడుకు ఉద్యోగం చేస్తాడు అనుకుంటే చెయ్యలేదు. సరే, ఆయనకు తోచిన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు, అది కాలేదు. మీరు అనుకున్నది అది కాలేదు. ఇంకోటి, కనీసం పెళ్ళన్నా మేము అనుకున్నట్టు చేసుకుంటాడు. ఒక కోడల్ని మేము అనుకున్న కోడల్ని తీసుకొస్తాడు అనుకుంటే అట్లా కూడా తీసుకురాలేదు. ప్రేమించిండు, నాగమని తీసుకొచ్చి అమ్మ నీ కోడలు అని చెప్పి అప్పుడేమనుకున్నారు. ఇక అదే సంతోషం. ఇక ఆయన పనికి మేమేమి ఎదిరించలేదు ఎప్పుడు కూడా. ఒక చెంపదెబ్బ కొట్టలేదు, చదువు బొమ్మని ఆయన తగ్గలేదు, మేము చెప్పితే నేర్చుకున్నది కాదు. ఆయన తెలివి, ఆయన ఇజ్జ బుద్ధులు, మంచితనం, ఇక ఆయనతోటే నేర్చుకుంటూ ఏది మంచి అనుకున్నది అది చేసుకుంటూ పోయిండు అంతే. అంటే నేను అప్పుడప్పుడు అంటాను, నువ్వే లాడ్ చేసి ఇట్లా తయారు చేసినావు, అసలు రెస్పాన్సిబిలిటీ ఇల్లు ఎట్లా ఉంటది, భార్య దగ్గర అంటే పిల్లల దగ్గర ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మదర్ని ఎలా చూసుకోవాలి, ఫాదర్ని ఎలా చూసుకోవాలి, ఇవేం నేర్పియలే, అందుకే ఇట్లా తయారైంది మీ కొడుకు అని నేను అనేదాన్ని. నమ్మనారాలు కూడా అనే, కొడుకుని ఇట్లా తయారు చేసినావు, కొడుకుని ఇట్లా తయారు చేసినావు. ఎవరు దయాకర్ గారి కూతురు అనేదా? ఆయన ఏమన్నా ఏమేం మాట్లాడదు, ఇప్పుడు ఎంత అన్నా మాట్లాడదు. అదంటే ఇక మరి ఏం చేయమంటావు, కొట్టనా మరి? ఇప్పుడు కొట్టలేదు, అప్పుడు కొట్టలేదు అంటే నవ్వుతారు. అయితే పోరాటాలు అయినా ఇవన్నీ అయినాయి. 2 సార్లు తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు, అక్కడ ఓడిపోయిండ్రు. ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, ప్రతిసారి ఈయన ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్సీ అవుతాడు, మంత్రి అవుతాడు, ఎంపీ అవుతాడు, కానీ ఏది కాలేదు. ఏమనుకునేది అప్పుడు? మరి భయం అనిపించేది, అప్పుడు కానిస్తలేరు. ఇప్పుడు ఏదో తను చేయబట్టి ఇల్లు గడిచింది, నాగమణి గారు చేయబట్టి ఇల్లు గడిచింది. మరి ఇట్లా ఒకడు ఉన్నొక్కడు అటు ఇటు పోతే మరి ఈ పిల్లలు ఏమైపోతారు? నువ్వు ఎప్పుడు ఉద్యోగం మీదనే పోతివి, అన్న మంచోడంటే ఇక అటు పడిపోతే ఇంటికి రావాలి. ఎక్కడనైనా ఇక ఆమె చూసుకుంది. ఇక పిల్లలు ఇతర దేశాలకు పంపించింది, మా కాశ పడకుండా, తండ్రి కాశ పడకుండా తెలివి చొప్పున ఏం చేయాలనేది వారిద్దరిని బయటికి పంపించింది. చిన్నవాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది ఒక పదవి వచ్చింది. ఎమ్మెల్సీ అంటే అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ అంటే తెలుసా? ఏం చేస్తున్నాడు, ఏమవుతాడు, ఎమ్మెల్సీ అంటే ఏంది అనేది తెలుసా? తెలియదండి, ఏమి తెలియదు అసలు. ఏం చేసినా మంచి చేస్తాడు అంతే. ఇక అదొక్కటి పెట్టుకున్నారు మీరు. ఇది ఎమ్మెల్సీ అంటే ఏంది, ఎమ్మెల్యే అంటే ఏంది, ఎంపీ అంటే ఏంది, అసలు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఇదేం ఉద్యోగం అడగలేదా? అడగపోయేదాన్ని. ఇప్పుడు కూడా అడగరా? ఇప్పుడు కూడా అడగను. ఎవరెవరో వస్తున్నారు, కంగ్రాట్స్ చెప్తున్నారు, పూలు ఇస్తున్నారు, బొకేలు ఇస్తున్నారు, శాలువాలు కప్పుతున్నారు, ఏదైనా పర్లేదు, ఒక మంచి పొజిషన్లో వచ్చినట్టున్నాడు, అంతేనా? సంతోషం అప్పటి నుంచి కూడా ఉందండి. తను పుట్టిన కాడి నుంచే మాకు సంతోషం. అదే సంతోషం ఇంతవరకు దాకా కూడా నడిపించాం. అప్పుడు ఏమి తేకపోయినా సంతోషపడ్డ వాళ్ళం, ఇప్పుడు ఒక పదవి తెచ్చినాక కూడా సంతోషంగా. సో ఒక పదవిలో ఉన్నాడనే సంతోషం, తల్లి కళ్ళలో ఒక ఆనందం ఉంది. సో మీకేమనిపిస్తుంది వైఫ్గా? యా, నాకు కూడా హ్యాపీయే కదండి. ఇన్ని రోజులు అంటే 20 years నుంచి తను కష్టపడ్డ దానికి ఈరోజు సరే ఒక స్టెప్ అప్ అయితే వచ్చింది. సో అంటే ఇన్ ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్లోకి కూడా వెళ్ళొచ్చు, ఇంకింత ప్రజలకి మరింత మేలు చేసే పదవులు రావచ్చు అని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ ఆయన మంత్రి కూడా అవుతారు అనేది వినిపిస్తుంది కదా, అద్దంకి దయాకర్ మంత్రి అద్దంకి దయాకర్ అంటే అది కూడా ఆమెకు తెలియదు పాపం అంటారు అని. వాళ్ళ ఉద్రేకాలు, వాళ్ళ సంతోషంతో మంచి చేస్తుండు అని అనుకుంటే ఇస్తే సంతోషం.
నిజమే కదా. సో చేసిన మంచి పని చూసి పదవులు రావడం అంటే ఒక ఆశీర్వాదం కిందనే అనుకుంటారు కదా, మంచి జరుగుతుంది అనేది అనుకుంటారు. అట్లీస్ట్ ఒక ఫైనల్లీ ఇప్పుడు రికగ్నిషన్ వచ్చింది అనే ఒక ఆనందం ఉంది, భవిష్యత్తు గురించి కూడా అట్లనే ఉంటుంది. సో ఎమ్మెల్సీ అయిన తర్వాత సరే అమ్మకైతే ఒక ఆనందం, ముందు నుంచి కూడా ఆనందం ఉంది. పిల్లలు ఏమన్నారు? పిల్లలు చాలా ఈజీ తీసుకుంటారు, వాళ్ళకి ఏం లేదు. అంటే వాళ్ళు వెయిట్ చేసి చేసి మా డాడీ ఎప్పుడైనా ఒక అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఫాదర్. అంటే వాళ్ళకేమి డాడీ అంటే ఇన్ని రోజులు తను రెస్పాన్సిబుల్ తీసుకోలేదు కదా వాళ్ళ మీద, ఇది అవుతారు అది అవుతారు. పిల్లలు వెయిట్ చేసేంత టైం వాళ్ళకు ఉండదు. అంటే మా డాడీ అంటే దట్టు చాలా మెచ్యూర్డ్ పిల్లలు. ఇప్పుడు మా పిల్లలు మాకే చెప్తుంది పెద్ద పాప అయితే. సో తనేంటంటే ఓకే టేక్ ఇట్ ఈజీ పాలసీ వాళ్ళది, వస్తే వచ్చింది లేకపోతే లేదు, ఏముంది మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. రాలేదు ఎట్లా అనే భయము అలాంటి విషయాల్లో ఏది ఎవరికి ఉండదు. సరే డాడీ ఇప్పుడు అంటే పెద్ద పాపకి కొంచెం తనకి బాగా తెలుసు, ఎమ్మెల్సీ రాగానే కంగ్రాట్స్ చేసింది వాళ్ళ డాడీకి. అట్లీస్ట్ ఇప్పుడన్నా వచ్చింది డాడీ అని సెటారికల్ గా ఫైనల్లీ మై డాడీ ఈజ్ ఎమ్మెల్సీ అని గ్రీటింగ్స్ చెప్పింది. సో హ్యాపీ పెద్ద పాప అంటే అందరు హ్యాపీ, డాడీకి ఎట్ లాస్ట్ ఇప్పుడన్నా వచ్చింది అని హ్యాపీగా అయితే ఉంటాడు. ట్రూ ట్రూ. చిన్నోడికి అయితే ఇంకేం తెలీదు, వాడికి వాడు 8th స్టాండర్డ్, వాడు అసలు పట్టించుకోరు మా వారిని, ఆయన ఏం చేస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు. చిన్నప్పుడు అయితే ఉద్యమాలకు వెళ్ళి ఆయన వచ్చినప్పుడు అయితే నైట్ 3 అట్లా వచ్చి ఆయన బెల్ రింగ్ చేస్తే ఎవరు వచ్చిర్రు మమ్మీ అనుకుంటూ ఉరుకొచ్చేది నా దగ్గరికి, ఎవరు వచ్చిర్రు అని. అయితే వెళ్ళి చూస్తే రారా నా దగ్గరికి రానంటే కూడా వెళ్ళకపోయేది ఆయన దగ్గరికి. గుర్తుపట్టలేదా? నైట్ అంటే వీడు అంటే ఈయన మార్నింగ్ లేసేసరికి వెళ్ళిపోతారు బాబు, నైట్ ఏంటి పడుకున్నాక వస్తారు. పడుకున్నాక నిద్రలో గుర్తుపట్టాడు కదా, నిద్రలో ఎవరు అనుకుంటాడు. మళ్ళీ మార్నింగ్ లేసేసరికి వెళ్ళిపోతారు, ఈయన లైవ్ అని డిబేట్స్ అని వెళ్ళిపోతారు కదా. సో అట్లా ఒక వాడికి 5th ఇయర్ వచ్చే వరకు అసలు వాడికి ఫాదర్ అంటే ఏంది అంటే వాయిస్ రికగ్నైజేషన్ ఉండేది, పర్సన్ మాత్రం గుర్తుపట్టనంతగా. అంటే భయపడి చీకట్లో భయపడి ఇట్లా వచ్చేసేది నా దగ్గరికి. సో అట్లా ఉండేది అనమాట. అంటే అంత కనెక్షన్ ఆయనకి మొత్తం సొసైటీతోనే. ఇక పిల్లలతో అంత స్పెండ్ చేసే అంత టైం తనకి ఎప్పుడు పాపం దొరకకపోయేది. తనకి ఉంటది స్పెండ్ చేయాలని, ఆ ఉన్నంత సేపు అన్నా పిల్లల్ని బాగా ముద్దాడి వాళ్ళని విసికించి మిస్ అయిపోయిన టైం అంతా ఆ క్షణం. వాళ్ళేంటబ్బా ఇట్లా డాడీ ఏంది ఊరికి ఇట్లా ముద్దు పెట్టుకుంటాడు విసికిస్తాడు ఇట్లా అనుకునే వాళ్ళు పిల్లలు. ఆయనకి ఏంటంటే దొరుకుతుంది కదా టైం, అట్లా గడుస్తూ వచ్చేది. ఆ 10 years తర్వాత అయితే ఇంకా పార్టీలోకి వచ్చాక ఒక హోప్ ఉండింది మాకు. కాంగ్రెస్ పార్టీకి వచ్చాక టిఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇస్తామని అనుకున్నారు, ఈయన పిలిచి ఇస్తారేమో అనుకున్నారు, తను వెళ్ళలేదు, వాళ్ళు ఇవ్వలేదు. సో సరే ఏవైనా కారణాలు కావచ్చు కానీ వాళ్ళు టికెట్ ఇవ్వనందుకు ఆయన కామ్గానే ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే సోనియా గాంధీ గారు పిలిచారనమాట, ఉద్యమకారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మా పార్టీకి ఇన్వైట్ చేస్తున్నాము ప్లీజ్ రండి అంటే అప్పుడు ఈయన పార్టీలో జాయిన్ అయ్యారు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో. సో తర్వాత అంటే వాళ్ళే అనుకున్నారనమాట అట్లీస్ట్ మనం 2-3 కన్నా ఎవరైతే తెలంగాణ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళకి టికెట్స్ ఇద్దామని మేడం అనుకొని అనౌన్స్ చేశారనమాట. అప్పుడు ఫస్ట్ టైమే తనకి అంటే ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ పార్టీ కదా, 80 years సీనియర్ పార్టీ. సో దీంట్లో ఏంటంటే ఆయనకి రాగానే టికెట్ ఇవ్వడం గొప్ప విషయం, నేను అట్లా ఆలోచిస్తా. సో చాలా మంది ముసలోళ్ళు అయిపోయి గెలిచినా గెలవకపోయినా ఒక టికెట్ గుర్తింపు ఉంది ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా ఉన్న వ్యక్తులు చాలా మంది ముసలోళ్ళే చనిపోతారు కూడా పాపం, వాళ్ళకి టికెట్ కూడా రాదు, వేరే పొజిషన్స్ ఏవి కూడా రావు, అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. మా వారే చెప్తారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు. సో నాకు రాగానే టికెట్ ఇచ్చిండ్రు కాబట్టి మదర్ పార్టీ లాగా ట్రీట్ చేస్తారు ఈయన.
సోనియా గాంధీని కూడా ఆమె మదర్, ఆమె సెకండ్ మదర్ అంటే ఈమె ఫస్ట్ మదర్ అని అంటారు. సో అట్లా అంత ఒబేగా ఉంటారనమాట. ఓకే, పార్టీ వచ్చింది, టికెట్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు వద్దనుకున్నారు, ఎవరో అడ్డుకున్నారు, మళ్ళీ సోనియా గాంధీ సారీ చెప్పి మళ్ళీ టికెట్ ఇచ్చారు. అట్లా అయిపోయింది. కంటెస్ట్ చేశారు 14లో. అనుకోకుండా ఒక 2000 లిటిల్ అమౌంట్తో ఓడిపోవడం జరిగింది, మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. తర్వాత ఏంటంటే బాగా 14 నుంచి ఇంకా పార్టీని అంతా ఆయన మోసారు బాగా, డిబేట్స్ లో కానీ ఎక్కడైనా డిఫెండ్ చేశారు. ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా వెళ్ళిపోయేది. ఎక్కడ అంటే ఏ గ్రామంలో రాని, ఏ డిస్ట్రిక్ట్ లో రాని, ఆ జిల్లాలలో కూడా ఏ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మీద మాట్లాడేవాళ్ళు. బాగా మన అపోజిషన్ క్వశ్చన్ చేసేవాళ్ళు అనమాట. ప్రజా సమస్యల మీద బాగా, అంటే ఈయనకి 14 నుంచి పార్టీ తరఫున రికగ్నైజేషన్ వచ్చిందనమాట. బాగా ఫైట్ చేసే ఎవరు తెలంగాణ అంటే కాంగ్రెస్ లో లీడర్ ఎవరు, వాయిస్ మాస్ లీడర్ ఎవరు అనగానే గుర్తొచ్చేటట్టు పనిచేశారనమాట. అయితే ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్పేది నాకు, ఏందబ్బా ఈ పార్టీ అసలు ఎవ్వరు పట్టించుకోరు, అరుస్తున్నావు, అసలు ఎవరు పట్టించుకొని పార్టీ గురించి నువ్వు ఒక్కడు పనిచేస్తే పార్టీ పవర్ లోకి వచ్చేస్తుంది అనుకుంటున్నావు అనేదాన్ని. ఏం నమ్మకం ఉందంతా, ఏందా హోప్ అని అంటే ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నాకు. గాంధీ భవన్ లో ఒకప్పుడు రోషయ్య గారు ఒక కుక్క, వీళ్ళిద్దరే ఉండేదే. వీళ్ళిద్దరు ఉన్నా కూడా సడన్ గా అనుకోకుండా పవర్ వచ్చింది. మళ్ళీ చేసిన పని అంటే కాంగ్రెస్ ని ఎవరు అంటే అపోజిషన్ ఏదైతే పవర్ లో ఉన్న పార్టీ వ్యతిరేకత వస్తుందో, పవర్ పార్టీకి వ్యతిరేకత వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కాంగ్రెస్ వచ్చేస్తుంది. అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. అంటే దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన వర్క్ చాలా ఉందని చెప్తారు. బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, రిజర్వేషన్స్, ఎస్సీ/ఎస్టీలకి రిజర్వేషన్స్ కావచ్చు, ఆమె తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, ఇప్పటికీ చాలా మంది అవే గుర్తు చేసుకుంటారు ఇందిరమ్మ ఇళ్ళు అని. సో అంటే అలాంటి పనులు చేసిన పార్టీని వాళ్ళు చాలా, అంటే ఇంకా ప్రజల్లో ఆ పార్టీ అనేది బతికుంది అట్లా. సో ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ పార్టీ. సో ఎప్పుడు పవర్ లో వస్తుందో తెలీదు. సో నువ్వు అట్లా ఏం ఫీల్ కాకు, డిసప్పాయింట్మెంట్ ఎప్పుడో ఒకసారి వస్తుంది అనే హోప్ తోనే పనిచేసిర్రు ఆయన అనుకున్నట్టు. ఇంకా 18లో కూడా పాపం వచ్చేదేమో కానీ ఇంకా అంటే కొంచెం జనానికి కేసీఆర్ గారి మీద హోప్స్ ఉండే. అంటే ఓకే 14లో ఏంటంటే కొత్తగా వచ్చింది రాష్ట్రము, కొత్తగా పవర్లోకి వచ్చారు కదా, అన్ని సర్దుకునే వరకు టైం పడుతుంది, అట్లీస్ట్ ఈ 5 years అన్న బాగా వర్క్ చేస్తారనే హోప్తో మళ్ళీ గెలిపించారు 18లో ఆయనని. కానీ అంటే ఒక ఇది కాంగ్రెస్ పార్టీ కూడా స్టిమ్యులైజ్ అయింది అనమాట, ఒక సిస్టమ్ మీదకి వచ్చింది. ఇది కూడా ఇందులో ఉన్న సీనియర్స్ జూనియర్స్ అందరు కూడా వాళ్ళు కూడా వాయిస్ వినిపించడం, మళ్ళీ రివోక్ అయింది పార్టీ. అయిపోయి లాస్ట్ అందరు కలిసి ఫైట్ చేస్తే మళ్ళీ పార్టీ పవర్ లోకి వచ్చింది. సో అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద హిస్టరీ ఇది. అవును, ఈ 20 ఏళ్ళు అంతకు ముందు నుంచి ఉన్నటువంటి ఈ జర్నీ ఇవన్నీ కూడా. అమ్మ ఇప్పుడు కొడుకు ఎమ్మెల్సీ అయ్యిండు, ఒక అందరూ గుర్తిస్తున్నారు, ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. కోడలు ముందు నుంచి చూసుకుంది, కుటుంబాన్ని చూసుకుంది, కొడుకు లేనప్పుడు కూడా పిల్లల్ని చూసుకుంది, కుటుంబాన్ని నడిపింది, ఇవన్నీ అయినాయి కదా. సరే కొడుకు ఇప్పుడు సెటిల్ అయ్యిండు ఇవన్నీ అనుకున్నప్పుడు కోడలు ఇంత చేసింది కదా, కోడలు కూడా రాజకీయాల్లోకి వస్తే ఎట్లుంటుంది? వారి ఇష్టంతో నడిపించుకుంటారమ్మా, నేను చెప్పలేను. మీకు ఓకేనా తను రాజకీయాల్లోకి నేను వస్తా అంటే? ఓకే, మీకు ఓకే, ఒప్పుకుంటారు? ఒప్పుకుంటా. సో ఇప్పుడు అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ టీచర్గా చేసేవాళ్ళు, ఆ తర్వాత సడన్ గా విఆర్ఎస్ తీసుకున్నట్టున్నారు, ఎందుకు సడన్ గా? ఇంకా అది ఎప్పటి నుంచో అనుకోవాలి, ప్లాన్ ఉంది. ఎందుకని ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే 3-4 నెలల కింద తీసుకున్నారు? అంటే ఇంకా నాకు కూడా బోర్ కొట్టేసిందండి. జాబ్, పిల్లలు, వచ్చే పబ్లిక్,
చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ అయింది ఇంటికి కూడా. అక్కడ పని చేసి వచ్చి అక్కడ 6-7 అవర్స్ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకొని మళ్ళీ వచ్చిన విజిటర్స్ని రిసీవ్ చేసుకోవడము. అంటే నేను 19 ఇయర్స్కే జాబ్ నాకు వచ్చిందనమాట, అర్లీ ఏజ్లో. సో నా స్టడీస్ కూడా అవ్వలేదు, జస్ట్ ఇంటర్ అయింది నాది అంతే. ఇంటర్ బేస్ మీద అన్ట్రైన్డ్గా అపాయింటెడ్ నేను. సో డిగ్రీ కూడా అవ్వలేదు నాది, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జాబ్ వచ్చింది. సో నా స్టడీస్ మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ ఇటు జాబ్ చేసుకుంటూ మా వారు లేకపోతే ఆయన రోల్ కూడా నేనే ప్లే చేసుకుంటూ చాలా టైర్డ్ అయినా అనమాట. యాక్చువల్గా ఐ వాంట్ మై లీజర్ టైం ఇప్పుడు. సో లీజర్ కోసమే నేను, అంటే దట్టు నా హెల్త్ కూడా కొంచెం పాడైపోయింది అనమాట. అటు తిరిగి ఇటు తిరిగి నాకు కొంచెం పిల్లలు 3 ఆపరేషన్సే. సో అట్లా కూడా హెల్త్ చాలా పాడైపోయి టెన్షన్స్, అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలి, ఈ ఉరుకులు పరుగులు ఇవన్నీ అట్ లాస్ట్ నా హెల్త్నే పాడు చేస్తున్నాయి. సో ఇంత అవసరమా నేను కష్టపడము? సో నా కోసం నేను ఏదో ఒకటి చేసుకోవాలి కదా, ఎట్ లాస్ట్ రిమైనింగ్ లైఫ్ అయినా ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ఇట్లా అనుకునే నేను రిజైన్ ఇచ్చినాను, వాలంటీర్ ఇచ్చేసాను. సో ఏంటంటే కొంచెం ప్లెజెంట్గా ఉండాలి, పిల్లలతో స్పెండ్ చేయాలి, మా వారితో స్పెండ్ చేయాలి, సో ఆయనకు హెల్ప్ చేయాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాలంటీర్ ఇచ్చాను. సో విఆర్ఎస్ తీసుకున్నారు, కొంచెం లీజర్ టైం తీసుకుందాం అనుకున్నప్పటికి కూడా మీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అనేది విన్నాను నేను. అంటే మా వారే ఉన్నారు కదా, ఆయనే గురువు ఇప్పుడు నాకు. సో అంటే ఇది పాలిటిక్స్లోకి రావడము, మంచిగా గొప్పగా మంచి పొజిషన్కి వెళ్ళడము కంటే కూడా అంబిషన్స్ ఉంటాయి కదా మన 4 ఫాదర్స్కి, మన అమ్మమ్మ వాళ్ళకి, తాతయ్య వాళ్ళకి అందరికి మన మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అవి మన మైండ్లో ఉంటాయి కదా ఎప్పుడు. సో మా వాళ్ళు ఇలా అనుకునేవాళ్ళు, మా టీచర్స్, అంటే నాకు టీచింగ్ చేసిన మా లెక్చరర్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, స్కూల్ డేస్లో నా ఫ్రెండ్స్, కాలేజ్ డేస్లో నా ఫ్రెండ్స్ అందరు కూడా అనుకునేది, అంటే చాలా బేస్ వాయిస్ నాది, ఏదైనా కూడా క్లారిటీగా హానెస్ట్గా చెప్పేస్తా అనమాట. అంటే నా వ్యక్తిత్వాన్ని చూసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిరు అనమాట, ఈ అమ్మాయి ఎప్పుడైనా మంచి పొజిషన్కి వస్తుంది, ఏదో రకంగా మంచి, అంటే సొసైటీకి మంచి జరుగుతుంది ఈమె వల్ల అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. సో నాకు అది మైండ్లో ఎప్పుడుకుంటుంది కదా, వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో చాలా మంది మా టీచర్స్ కూడా అన్నారనమాట, ఏంటమ్మా నువ్వు సడన్ గా టీచర్ జాబ్ లో జాయిన్ అయిపోయినావు అని. వాళ్ళు ఎవరు సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే నేను బ్రైట్ స్టూడెంట్, క్లాస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని అన్నిట్లో. వాళ్ళు ఏంటంటే నేను టీచరే నువ్వు టీచరే ఏంటమ్మా, నా స్టూడెంట్ అంటే నాకంటే మంచి పొజిషన్లో ఉండాలి కదా, నువ్వు వెళ్ళి టీచర్ చేయడం ఏంటి అని ఇట్లా డిసప్పాయింట్ అయ్యారు. సో ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. అది కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నేను మా వారి కోసం త్యాగం చేసిన అనమాట నా కెరియర్ అంతా. సో అట్లా సరే ఏదైనా కావచ్చు, సరే మా వారు ఉన్నారు కదా, ఎప్పుడైనా నన్ను కూడా పికప్ చేస్తారు. ఇన్ని రోజులు ఆయనకు చేశాను కదా, ఆయన నన్ను సహకరించినందుకు నన్ను కూడా ఎక్కడో అక్కడ పికప్ చేస్తారు. మనకు ఉమెన్స్కి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో, టిల్ టుడే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఎక్కడ ఏ సెక్టార్లో చూసినా రెస్పెక్ట్ ఉండట్లేదు, సెకండ్ సిటిజన్గా చూడడము. మన ఈవెన్ దో ఫ్యామిలీస్లో కూడా అంతే కదా, ఫస్ట్ రిసీవింగ్ మేల్కే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసినాలే యాజ్ ఏ జర్నలిస్ట్గా. సో నాకు అది నచ్చదు. మనం ఏంటి, మనం ఈక్వల్గా బాన్ అయినప్పుడు మనకి ఈక్వల్ ప్రయారిటీస్ కూడా ఉండాలనే ఒక అంబిషన్ ఉంటుంది కదా, ఎవరికైనా అది కోరుకుంటారు. ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి అయినా సమానమే. సో ఎందుకు ఈ డిస్క్రిమినేషన్? ఈ జనరేషన్లో ఇంత టెక్నాలజీ అంటారు, ఇంత డెవలప్ అయిపోయినాయి, ఇంత ఏఐ కూడా వచ్చేసింది, ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతుంటే మీకు ఎందుకు మానవత్వం మీద డెవలప్మెంట్ ఉండట్లేదు? పుట్టిన ప్రతి మనిషి ఈక్వల్ అనే ఒక ఈక్వాలిటీని ఎందుకు మీరు లీడ్ చేయలేకపోతున్నారు? విమెన్ ఎందుకు సెకండ్ సిటిజన్గానే చూస్తున్నారు ఈ రోజుకి? ఆదిమ కాలంలో మాతృస్వామ్యం ఉండేది యాక్చువల్గా, అవి చాలా కారణాల వల్ల అది రాను రూపుమాపిపోయింది. సో అంటే మాతృస్వామ్యం పోవడం వల్ల కూడా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి
సొసైటీలో. సో నేనేంటంటే మనము ఒక మదర్గా ఇంటిని ఎంత బాగా చూసుకుంటాము, అన్ని బ్యాలెన్స్ చేసి అందరికీ ఏవేవి కావాలో సమకూరుస్తామో ఒక మదర్కే తెలుస్తుంది. సో అలాంటిది నువ్వు బై బార్న్ మదరే కదా, నీకు మదరే అన్నీ నేర్పిస్తుంది, మదరే నీకు గైడ్ చేస్తుంది, ఆమె నీకు భాష నేర్పిస్తుంది, ఆమె చదువు నేర్పిస్తుంది, అన్ని ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి ఉద్యోగం చేస్తే బాగుంటుందని తనే గైడ్ చేస్తుంది. అన్నీ అమ్మే చేస్తున్నప్పుడు ఆది ఏమంటాం ఆది గురువు లాగా పనిచేస్తుంది కదా మదర్. విమెన్ ఎవరైనా కావచ్చు. మరి అలాంటి గురువుని నువ్వు సెకండ్ సిటిజన్గా ఎందుకు ట్రీట్ చేస్తున్నావు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇమాజినేషన్ లో బతుకుతారు, ఎందుకు పాస్ట్ టెన్స్ లో బతుకుతారు? వై డోంట్ యు లీవ్ ఇన్ ప్రెజెన్స్? సో మీకు అంటే ఒక ఏంటంటే చేంజెస్ రావాలి. మీరు టెక్నాలజీలో అన్నిట్లో చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు, మరి హ్యూమన్ రిలేషన్స్ లో ఎందుకు చేంజ్ రావట్లేదు? ట్రూ. సో మీరు ఒక టీచర్గా కూడా వర్క్ చేశారు కాబట్టి దీన్ని ప్రాపర్గా మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. ఈసారి కేవలం రాజకీయాలే కాదు, ఎన్నికల్లో కూడా వెళ్ళే ఉంది కదా నెక్స్ట్ టార్గెట్ లేకుంటే నెక్స్ట్ స్టెప్ అనేది. ఆపర్చునిటీ వస్తే కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాను నేను. ఇప్పుడు నేను ఇచ్చే ఇదంతా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించాలనే చెప్తున్నా. ట్రూ. యాక్చువల్గా మళ్ళీ ఏంటంటే యూత్ జనరేషన్స్ కూడా పాడైపోతున్నాయి. మీరు కల్చర్ అని అంటున్నారు కానీ అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఈ బ్యాడ్ కల్చర్ వస్తుంది పిల్లల్లో, యూత్ అంతా పాడైపోతుంది. డ్రగ్స్ అని ఇంకా గంజాయి అని ఏవేవో తీసుకొని ఏదో మోడర్నిజంలో బతుకుతున్నామని పబ్స్కి వెళ్ళడము, విచ్చలవిడిగా అక్కడ బిహేవ్ చేయడము, ఇవన్నీ డెవలప్మెంట్కి అంత సహకరించవు, మన సొసైటీని స్పాయిల్ చేస్తున్నాయి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అందరు. యూత్ మన దగ్గర ఇండియాలో 55%, మన తెలంగాణలో 65% ఉందంట. సో ఈ జనరేషన్స్ అన్ని ఏమైపోతాయి, ఇవి ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు పార్టీ అంటే ఎటువైపు వెళ్తారు? కాంగ్రెసేనా? మేబీ చెప్పలేము, ఎందుకంటే ఆ పార్టీయే కొంత డెమోక్రటిక్ గా ఉంది మరి నా దృష్టిలో. సరే ఆహ్వానిస్తే అదే పార్టీకి వెళ్తాను, కాంగ్రెస్కి వెళ్తాను. సో అంతకంటే బెటర్ ఆప్షన్, దానికంటే బెటర్ పార్టీ ఉంటే అది సెకండరీగా ఆలోచిస్తా, కానీ ఇప్పుడు మాకు బెస్ట్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైతే డీలిమిటేషన్ వస్తుంది, ఆ తర్వాత ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, ఇవన్నీ వచ్చిన తర్వాత మహిళలకి అవకాశాలు పాలిటిక్స్లో అండ్ ఎట్ ద సేమ్ టైం చట్టసభల్లో కూడా పెరుగుతాయి అని అనుకున్నప్పుడు ఆబ్వియస్గా రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఒక ఆపర్చునిటీ అయితే ఉంటుంది కదా. కంపల్సరీ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేసిన నేను కూడా ఆలోచించే వెళ్దాము. మనం కూడా పాలిటిక్స్లో ఎందుకు ఉండొద్దు. ఇప్పుడు నేను యంగర్ జనరేషన్స్కి కూడా ఒకటి ఇదే మెసేజ్ ఇవ్వబోతున్నా. మీరు పాలిటిక్స్ కూడా చూడండి, పాలిటిక్స్ కూడా చదవండి. అంటే మన సొసైటీ అంతా కూడా మీరు ఎప్పుడు టెక్నాలజీ, ఈ జాబ్స్ వీటి మీద కాదు, కొంత పాలిటిక్స్ కూడా చూడాలి. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ మన ప్రభుత్వమే పరిపాలిస్తుంది కదా, వేటికి ప్రయారిటీ ఇవ్వాలి, వేటికి ప్రయారిటీ ఇవ్వకూడదు అనేది గవర్నమెంటే చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఎవరు, ఏదైతే పవర్లో ఉందో పార్టీ అదే రూల్ చేస్తుంది. సో మీరు రూలింగ్ అంటే మీరు ఎలా రూల్ చేయగలుగుతాము మనం అంటే మరింత మనం సొసైటీని డెవలప్ ఎలా చేయగలుగుతామనే ఒక అంటే విషయాన్ని తీసుకుంటే ఆ విషయం మనం ఆలోచించాలన్నమాట. అంటే మనం మన సొసైటీ కానీ మన పీపుల్ని కానీ మనం డెవలప్ చేసుకోవాలి, మన తెలంగాణని మనం డెవలప్ చేసుకోవాలి అనుకున్నామే అనుకోండి, పాలిటిక్స్లోకి రావాలి. యంగర్ జనరేషన్స్ యూ షుడ్ అండర్స్టాండ్ పాలిటిక్స్. ఇప్పటికీ మా వారు ఇంత ఫేమస్ కదా, కొంతమందిని అడగాలి, మీరు ఎవరినన్నా అడగండి. కొంతమంది అంటే లిమిటెడ్గా ఉంటారు, వాళ్ళకి పాలిటిక్స్ అస్సలు తెలియదండి, నాకు ఈయన ఎవరో తెలియదు అనే పిల్లలు కూడా ఉంటారు. సో అట్లా ఉండొద్దని, పాలిటిక్స్ గురించి ఆలోచించమండి, మాకు పడవు, మంది అట్లా అసలు టచ్ లేదు అనుకునే వాళ్ళు ఉంటారు.
అయితే ఇట్లా అన్టచబుల్ గా చూడడం కాదు, షుడ్ టచ్ పాలిటిక్స్ ఆల్సో అని నేను చెప్తా. సో ఇప్పుడు ఖచ్చితంగా గట్టిగా చెప్తుంది మీ కోడలు నేను రాజకీయాల్లోకి పోతా అని. ఒకసారి అనుకో అమ్మ, కొడుకు ఎమ్మెల్సీ, కోడలు ఎమ్మెల్యే అయింది, ఎట్లుంటుంది భవిష్యత్తు? మంచిగా ఉంటుందా? మంచిగా అనిపిస్తుందా? సో అప్పుడు ప్రతిసారి ముందు నుంచి అనుకున్నట్టుగా నా బిడ్డ నా దయాకరు ఇట్లుండే ఇప్పుడు ఇట్లా అయిన నా కోడలు కూడా ఎవరు ఉండేనా ఇంతకుముందు ఇట్లా కుటుంబంలో? మా వారు అండి, ఆయన కూడా ఇట్నే ఇక పార్టీలనే తిరిగేది. అప్పుడు సిపిఎం పార్టీలో సర్పంచ్గా కూడా అయ్యండి. సో ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో కొడుకు కోడలు ఇద్దరు వస్తారు అంటే మళ్ళీ తర్వాత నన్ను కూడా ఎన్నుకుండ్రు. సహకార బ్యాంక్ డైరెక్టర్. అవునా? ఎక్కడ? నెమ్మికల్. సో అది ఉన్నది మన లోపలే ఉన్నది కాబట్టి అది నెక్స్ట్ జనరేషన్ వీళ్ళకి కూడా వచ్చింది కదా, అంతే కదా. ఇప్పుడు ఒకటి తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది, ఆ తర్వాత కొడుకు వచ్చిండు, కొడుకు తర్వాత కోడలు ఉంటుంది అంటే అది ఇట్లా వస్తుంది అన్నట్టు, ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది. సో పిల్లలతో మాట్లాడిండ్రా ఎప్పుడన్నా, చెప్పిండ్రా ఈ విషయం? వాళ్ళు ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. మా మదర్ ఫాదర్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా వాళ్ళు కరెక్టే అనేది వాళ్ళకు ఒక థాట్ ఉంది. సో ఇక్కడ పాలిటిక్స్ ఫ్యామిలీ అంటే మా తాత వాళ్ళు కూడా పాలిటిక్సే, వాళ్ళు కాంగ్రెసే. లాస్ట్ 50-60 years నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. మాది ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర రంగుండ్ల తండ. మా తాతయ్య ముత్తాత అవుతారు, తను లచ్రామ్ నాయక్. తను జెడ్పీటీసీగా మొన్నటి వరకు చేసి ఒక లాస్ట్ 3 years బ్యాక్ చనిపోయారు. సో అది మా ఫ్యామిలీ. అందులో ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్, పొలిటీషియన్స్ అందరు ఉన్నారు. అంటే పొలిటికల్ ఫ్యామిలీ అంటే నేను చెప్తున్నాను. సో అంటే ఆ జీన్స్ ఉన్నాయి. సో ఒక ఉమెన్ పొలిటీషియన్ ఇప్పటిదాకా అయినరా మీ ఫ్యామిలీలో? మరి ఫస్ట్ మా అత్త కాదు, మీ దగ్గర నుంచి మీ ఫ్యామిలీలో అనేది ఇటువైపు అమ్మ నాన్న వైపు, తాతయ్యలు అమ్మమ్మల వైపు అంటే లోకల్ లెవెలే, హైగా ఎమ్మెల్యే స్థాయికి రాలేదు ఎవరు. జెడ్పీటీసీగా ఎంపీటీసీగా చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిన వాళ్ళు లేరు. ట్రైబల్స్ లో చాలా మంది ఉన్నారు కానీ మా ఫ్యామిలీలో లేరు. ఓకే, మీ ఫ్యామిలీలోనే నేను అనేది. సో నెక్స్ట్ రాజకీయాల్లోకి ఒక అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది? అంటే నేను టైం కోసం చూస్తున్నా, ఆపర్చునిటీ. నాకు ఇది బెస్ట్ టైం, బెస్ట్ ఆపర్చునిటీ అనుకున్నప్పుడు ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాను. సమయం అయితే ఖచ్చితంగా వస్తుంది, వచ్చినప్పుడు కంపల్సరీ వెళ్తా. ఆలోచన అయితే ఉంది, డెసిషన్ కూడా తీసేసుకున్నారు. అంటే ఈ రోజు ఆలోచించింది కాదు కదా, లాస్ట్ 30 years బ్యాక్ మా తాతయ్య గారి అంబిషన్ ఇది. ఆయన అప్పుడే నన్ను చూసి అనుకునేవాళ్ళు, ఈ అమ్మాయి బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఏదైనా చేయగలుగుతుంది, మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతుంది అంటే చాలా హూందాగా బిహేవ్ చేసే తత్వం నాది అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా. సో అవన్నీ చూసిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నాకు కూడా థాట్స్ వచ్చాయో నేను చేస్తా అనే కాన్ఫిడెన్స్. ఇంతకాలం అయితే దయాకర్ గారి దగ్గర నుంచి అంత పెద్ద కోఆపరేషన్ ఫ్యామిలీకి రాలేదు. సో ఇప్పుడు ఒక పదవి వచ్చింది కాబట్టి మళ్ళీ మోర్ రెస్పాన్సిబుల్ పర్సన్ అయినట్టుగా మళ్ళీ అక్కడే ఉండాలి. ఆ టైంలో మళ్ళీ మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన దగ్గర నుంచి మీకు హెల్ప్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకు, తనతోనే తిరుగుతా కదా, ఇద్దరం కలిసే తిరుగుతాం. ఏ ఇన్విటేషన్ ఇచ్చిన లాస్ట్ 5 years నుంచి ఇద్దరం కలిసే తిరుగుతున్నాం. అంటే ఎనీ ఫంక్షన్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, విమెన్ ఇష్యూస్ మీద చాలా పార్టిసిపేషన్ చేసిన నేను, సోషల్ ఇష్యూస్ మీద చాలా పార్టిసిపేషన్ చేసిన. మొన్న సావిత్రిబాయి పూలే జీవో కూడా మేమే తీసుకొచ్చినాము. సో అంటే ఎక్కడ ఇష్యూ, ఎక్కడ సమస్య ఉన్నా నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు, అట్లేం లేదు. వాయిస్ మీరు కూడా వినిపిస్తూ వస్తారు. ఎక్కడైనా స్పీచెస్ ఇవ్వమన్నప్పుడు నేను కూడా ఇస్తాను. సో నాకు కొంత అనుభవం అయితే ఉంది. లెట్ us see ఏమైతుందో చూద్దాం. సో మీరు కూడా ఆశీర్వదిస్తున్నారు కదా కోడలు? ఎప్పుడైనా ఉంటాయి అట్లనే, ఏం చేసినా మంచిగా చేస్తారు ఇద్దరు కొడుకు కోడలు, ఆశీర్వాదాలు ఉంటాయి అప్పటికి. సో ఆశీర్వాదం ఉంది, మీరు గో అహెడ్, కంటిన్యూ విత్ దట్. అసలు అడగక్కర్లేదు అత్తమ్మని, ఏం అడగక్కర్లే, తనకు తెలుసు ఆమె బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. కాదు, తనకు కూడా తెలుసు మీరు ఏదైనా మంచిగా చేస్తామనే హోప్ ఆమెకు ఉంటది. ఎవరిని పాపం ఇప్పటి వరకు ఆమె అపోజ్ చేయలే, ఇట్లా ఎందుకు చేసిరు, ఇట్లా ఎందుకు చేయలే అనదనమాట. ఎందుకంటే తన కొడుకు చేసినవన్నీ తెలుసు కదా,
పాజిటివ్ గానే ఉంటాయి. పాజిటివ్ గానే ఉంటది. నా కొడుకే ఇన్ని చేసినాక నా కోడలేముంది, ఏది చేసినా మా కోసమే చేస్తుంది అనేది ఆమెకు తెలుసు. కాబట్టి పాజిటివ్ గానే రెస్పాన్స్ ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్, ఆల్ ద బెస్ట్ టు యూ. అమ్మ మీరు కూడా అట్లనే ఉండండి, గట్టిగా ఉండండి. మీ కోడలకు కూడా మీ మద్దతు, అండ, సహకారం, బ్లెస్సింగ్స్ అన్నీ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.